ఆంధ్రప్రదేశ్లోని పులిచెర్ల మండలం పరిధిలోని 103 రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల తహసీల్దార్ జయసింహ దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తరతరాలుగా తమ పేరిట ఉన్న భూమిని అగ్రకులాల అండదండలతో ఎంఆర్ఓ జయసింహ, వీఆర్ఓ రెడ్డన్నలు అక్రమార్చన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సుమారు 50 దళిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా తమ వ్యవసాయ భూమి వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన పథకం ద్వారా ఆవుల కోసం గోకులం షెడ్లు నిర్మించుకున్నప్పటికీ వాటిపై కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. లేకపోతే మండలంలోని దళిత కుటుంబాలు సెంటు భూమి కూడా లేకుండా జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది 5 తరాల భూమి. మాకు ఒరిజినల్ భూమి ఉంది. దాని పక్కన మేము కొంచెం ఏర్పించుకొని గోకులం కట్టుకుంటా అంటే అందరూ వచ్చి వాళ్ళు రెడ్లు వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు. ఎంఆర్ఓ సార్ వచ్చి మమ్మల్ని ఆపుతున్నాడు. మాకు డీకేటీ పట్టా ఇచ్చినారు, కానీ మమ్మల్ని బోర్డు నాడుతానని చెప్పి బెదిరించినాడు. మేము జేసీబీ పెడితే పోలీసు వాళ్ళని రంపించినాడు. మాకు ఏదైనా కానీ న్యాయం చేస్తారని మేము ఇంతమందిని పిలుచుకొచ్చినాము. మేము కూల్ చేసుకొని కొంచెం కొంచెం రెడీ చేసుకుంటామంటే మమ్మల్ని ప్రతిసారి రాత్రి 11 గంటల కాడ పోలీసు వాళ్ళు రప్పించినాడు. 12 గంటల కాడ రప్పిస్తారు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేస్తామంటారు. పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. మేము ఎంఆర్ఓ సార్ని అడిగినాము. మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కొత్తపల్లి బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు రఘునాథ్ రెడ్డి, వసంతమ్మ అర్జీలు పెట్టినారు. గోకులానికి ఏమి బిల్లులు కాకూడదని వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ అప్లికేషన్ పెట్టినారు. మాకు గోకుల షెడ్డు శాంక్షన్ కాకూడదని వాళ్ళని బెదిరిస్తున్నారు. కలెక్టరేట్ పోయి అర్జీలు ఇచ్చినా గానీ అర్జీలు పులిచెర్ల మండలానికి వస్తే ఇక్కడ దాన్ని అణిచిపెట్టేసి వాళ్ళు అసలు పేపర్లో రాలేదని చెప్పాడు. మాకు వచ్చిన అనుమానం ఏమంటే కలెక్టరేట్ లోనే ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ అవినీతి ఎంఆర్ఓ సాయం చేస్తామని చెప్పని మాకు డౌట్ గా ఉంది. ఈ అవినీతి ఎంఆర్ఓను మార్చేసి మాకు ఏరో ఎంఆర్ఓను పెట్టించాలని చెప్పి కలెక్టర్ గారిని, సీఎం గారిని, తిరిగి అందరి పై అధికారులు కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ సతాయిస్తాడు. ఇది ఆవుల చెడ్డ వేసుకుంటా అంటే మాదే 2 నెలలుగా ఎంఆర్ఓ 2 నెలలుగానే ఎంఆర్ఓ ఈఆర్ఓనే సతాయిస్తాండి. వాళ్ళేమో లంచం తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఎంఆర్ఓ ఆ సర్టిఫికెట్ అతను దిలీప్ రెడ్డి హైదరాబాద్ కూర్చొని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు పంపించేది, ఈఆర్ఓ వాళ్ళు పంపించేది, బెదిరించి 2 నెలలింటి షెడ్ ఆపించారు. లాస్ట్ కు దావైన దానికి ఈ షెడ్ బిల్లు ఆపించారు. పీడీ దగ్గర కూడా పోయినాము. ఇది నీదే ఓకే అవుతుంది పో అంటే కూడా ఈ ఎంఆర్ఓ సార్ అది వాళ్ళు కానే కాదు అని చెప్పి ఫోన్ చేసి చెప్పేసేది. అటువంటి ఫోన్లు వస్తాయి. అట్లా 2 నెలలుగా సతాయిస్తున్నారు. ఆర్డీఓ కూడా ఇచ్చినాము. ఆయనకు కూడా ఏం చేసే అటు తిరిగి ఈ ఎంఆర్ఓకే ఫోన్ చేస్తారు. ఏ న్యాయం జరగలేదని అడిగిపోతాం. గౌరవనీయులు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మా తరఫున, మా ఎస్సీ సామాజిక వర్గం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి పులిచెర్ల మండలం 103 రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో దళితులకు సంబంధించిన భూ సమస్యల గురించి PGRSలో మేము ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దళితులపై నిరంకుశంగా వ్యవహరిస్తూ దళితుల సమస్యలను తీర్చకుండా ఆఫీసుల కాడికి పోయినా కూడా అతను ఏదో తలుపులు వేసుకొని ఉంటాడు. మాకు ఎలాంటి న్యాయము, ఎలాంటి సమస్యలు తీర్చలేదు. కాకపోయినా ఈ గంగిరాజు అనే అతను భూమిలో గోగుల షెడ్ వేసుకొని ఉపాధి హామీ పథకంలో బిల్లు పెట్టుకునేదానికి అగ్రవర్ణ కులాల వారికి కొమ్ము కాస్తూ వారికి మేలు చేసేదానికి అతను భూమిలో పెండింగ్ పెట్టిస్తూ గోగుల షెడ్ కూడా వేయడం జరిగింది. ఆ బిల్లులు కూడా రాకుండా చేయడానికి ఉపాధి హామీ సిబ్బందిని కూడా వారికి 1B ఎవరైనా ఇచ్చినా వాళ్ళకి ఎస్టిమేట్ వేసిస్తారా అనేది ఒక టీఏని అడగడము. వారు అందుకనేసి భయపడి వాళ్ళు బిల్లులు కూడా చేయడం లేదు. వీళ్ళు ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు చేసుకొని ఇంత వర్క్ చేయడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళితులు ఏమైనా ఒక అర్జీ ఇచ్చినా దానిపైన మాకు సమస్యపై స్పందించలేదు. అదే ఒక అగ్రవర్ణ కులాల వారు మా ఎస్సీలపై ఇస్తే వెంటనే వచ్చి వారికి అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. కానీ HP పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. ఆ HP పెట్రోల్ బంక్ లో మునుపు
అయినా కానీ ఈయన 29వ మనిషి ఆర్ జయసింహ అనే ఎంఆర్ఓ గారు ఇక్కడ ఈ స్థానికంగా ఉండే 3 ఎస్సీ విలేజ్లకు సంబంధించి ఏదో కొద్దిపాటు భూములు ఉంటే ఆ భూముల్లో అదే ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడ గంగరాజు అనే అతనికి ఇక్కడ దారే లేదు అప్పుడు కానీ దారి లేకన్నా కానీ ఇక్కడ దారి అని చెప్పని అగ్రవర్ణాలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము అసలు కనీసం వాళ్ళు ఫోన్ చేస్తే పరిగెత్తి వచ్చేస్తారు ఎంఆర్ఓ. అదే ఎస్సీలు ఏండ్ల తరబడి జరిగినా కానీ కనీసం వాళ్ళు స్పందించరు. ఇదే పక్కన మరోపల్లో శ్మశానానికి పోవాలంటే కానీ నీళ్ళలో దూరిపోవాలని చెప్పంటే కూడా ఎంఆర్ఓ చెప్తే పట్టించుకోలేదు. కనీసం ఎస్సీ మాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టండి అని చెప్పని మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8వ తారీఖు పోయి కలెక్టరేట్ లో పోయి ఇదే విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చిన ఆ రిపోర్ట్ కలెక్టరేట్ వచ్చిన తర్వాత మళ్ళా డిసెంబర్ 18వ తారీఖు ఊరికే తూతూ మంత్రంగా ఎస్సీ ఎస్టీ మాండింగ్ కమిటీ పెట్టాడే కానీ కనీసం మా సమస్యలు మినిట్స్ బుక్ లో రాసుకోలేదు. కనీసం ఏమీ చేయలేదు, సంతకాలు మాత్రం పెట్టుకొని తూతూ మంత్రంగా మీటింగ్ అయిపోయింది అన్నారు. ఇక్కడ దళితులు ఎవరన్నా కానీ ఆయన క్వశ్చన్ చేస్తే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది పెట్టేది చూస్తాడే కానీ న్యాయం చేయాలని చెప్పని ఎంఆర్ఓ మాత్రం అనుకోవడం లేదు. మా డిమాండ్ ఏమంటే ఇక్కడ స్థానికంగా కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది భూమి పుట్ట లేని భేదాల పైన ఇబ్బంది పెడితే వాళ్ళ గురించి పట్టించుకొని పోలీస్ కేసు ఉంటాడు ఇదంటాడే కానీ ఈ సన్నవన్న దళితులకు మాత్రం న్యాయం చేయడం లేదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ పులిచెర్ల ముల్లంగవారిపల్లిలో ముల్లంగి వెంకటరమణ అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అందరితో ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను అందరు భూములు ఆక్రమించేసి మట్టి తొగేసి ఇప్పుడు ఈ పెద్ద భూములు మట్టి తొగేసి కనీసం 1 ఎకరా భూమి అన్యాయం చేసేసినాడు. నాకేమంటే నేను అదే ఊర్లో ఉన్నాను కాబట్టి 2003 నుండి 2003లో ఒకసారి 2006లో ఒకసారి నా మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినారు. ఎందుకంటే నేను ఎస్సీ మాండింగ్ కమిటీ మెంబరు, అందులో సోషల్ వర్కర్ గత 30 ఏళ్ళుగా అనేక భూ సమస్యలు ఈ మండలంలో అంతా కూడా తిరిగి సేకరించి ఏదైనా పేదలకు సాయం చేయాలని చెప్పి అనుకుంటాను. అది అధికారుల దగ్గర తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అనుకుంటాను. అలాంటిది జీర్ణించుకోలేక ఆ తెలుగుదేశం ముల్లంగి వెంకటరమణ అతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్సీసీఎల్ అని చెప్పేసింది చెప్పుకొని అక్కడ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కొడుకు దగ్గర నెట్టి ఒత్తాసు పలుకుతారని చెప్పేసింది. అక్కడ పోయి పత్రాలు చెలాయిస్తూ ఇక్కడ దళితుడిగా పుట్టినా కానీ దళితులను ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు. ఎందుకంటే అతని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఏమొచ్చిందే కనీసం ఎన్ని ఏళ్ళుగా ఉన్నా కానీ ఏం భూమిలో కనీసం మట్టి తొగేసినారు. దాదాపు 70 లోన్లు తొగేసి 70 లక్షలు సంపాదించుకున్నాడు. కానీ వీళ్ళకి మాత్రము కలెక్టర్ దగ్గరికి పోతే మీ భూమి లేదని చెప్పండి అనే విధంగా ఎంఆర్ఓ దగ్గర చెప్పిస్తున్నారు. యాక్చువల్ గా ఎంఆర్ఓ ఏమంటాడంటే ఒకసారి భూమి ఉందంటాడు, ఒకసారి లేదంటాడు. యాక్చువల్ గా ఆర్డీఓ గారే 110 ఎకరాల భూములు దళితులకు ఇచ్చినారు లేనప్పుడు. అయినా కానీ ఆ భూముల్లో వీళ్ళకి భూమి ఉంటే కూడా ఆడేమంటే మరి రికార్డులు మార్చేసి ఇప్పుడున్న ఎంఆర్ఓ ఒక రికార్డులు మార్చడం చాలా సులభం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి భూమి ఉంది లేనట్టు చేస్తాడు, ఇక్కడ దారి లేదు అయినా దారి నట్టు చేస్తాడు. అక్కడ పక్కనే ఒక బాయికి దారి ఉంది పెద్ద బాయి అని చెప్పి ఆ బాయికి దారి ఉన్నాయి కదా దారి లేదని చెప్పి కంచె చేసినారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ పెట్రోల్ బంక్ కట్టుకునే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక దళితులు ఇబ్బంది పడతా అంటే అతనికి సపోర్ట్ చేయడం లేదు. నేను దాదాపు 2003 నుండి ఒకసారి 2006లో ఒకసారి ఇదే విధంగా అతని వల్ల ఇబ్బంది పడినా కానీ నేను అదే ఊర్లో ఉంటే నాకు ఇబ్బంది వేసి చెప్పింది 17/2/2025లో ఎస్పీ గారికి నేను అతని నుండి నాకు కాంట్రాక్షన్ ఉంది అపాయం ఉంది అని చెప్పని